పవన్ కళ్యాణ్ మాట్లాడింది జాతీయవాదం. ఆయన అన్నారు ప్రాంతీయవాదం ఉండాలి, ప్రాంతీయ ఆకాంక్షలు ఉండాలి, అట్లాగే జాతీయ ఆకాంక్ష ఉన్నదన్నారు. ఎవరి బాధ్యత ఈ జాతీయవాదం చెప్పే బాధ్యత? ఏ పార్టీ బాధ్యత? భారతీయ జనతా పార్టీ బాధ్యత జాతీయవాదం. వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు పోస్టర్లు వేసుకోవడం, ఒకడినొకడు తిట్టుకోవడం, ఒకడికి ఒక నాయకుడి మీద అపనింద పడితే ఇంకో నాయకుడు మంచిగా అయిందని చప్పట్లు కొట్టుకోవడం. వీళ్ళ వల్ల తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జీవితంలో అధికారులు రాదు. ఇట్లా ఉంటే ఎక్కడ పడుకున్నారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ నాయకులు? భారతీయ జనతా పార్టీ ఆంధ్ర నాయకులు ఎక్కడ పడుకున్నారు? అమిత్ షా మీటింగ్ గురించి కదా. ఒక్క బీజేపీ నాయకుడు సోమవీరాజు తప్ప ఆంధ్రప్రదేశ్ లో ఖండించాలా? తెలంగాణలో పవన్ కళ్యాణ్ సభ పర్మిషన్ ఇవ్వకపోతే ఒక్క బీజేపీ నాయకుడు స్పందించలేదు. ఎక్కడ పడుకున్నారయ్యా బీజేపీ నేతలు? జాతీయవాదం మీరు కదా మాట్లాడాల్సింది. జాతీయవాదం మాట్లాడాల్సింది బీజేపీ నేతలు కదా. పవన్ కళ్యాణ్ రీజనల్ పార్టీ, ప్రాంతీయ పార్టీలో ఒక 21 సీట్లు మాత్రమే, ఆయన 21 సీట్స్ మాత్రమే పోటీ చేసిన వ్యక్తి. కేవలం 21 సీట్లు మాత్రమే పోటీ చేసిన వ్యక్తి వచ్చి జాతీయవాదం మాట్లాడుతున్నాడు. మీరు కదా బీజేపీ నేతలారా మాట్లాడాల్సింది జాతీయవాదం. మీ పార్టీ జాతీయ పార్టీ కదా. నాకు అర్థం కావట్లే. ఒకళ్ళొకళ్ళు తిట్టుకోవడంలో బిజీ అయిపోయినారు తెలంగాణ బీజేపీ నేతలు. వీళ్ళు ఇట్లే ఉంటే ఆ కార్యకర్తలు పాపం జాతీయవాద భావజాలను నింపుకున్న కార్యకర్తలు అట్లే ఉంటారు. ఈ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారు, లేకపోతే అదవుతారు. కింది స్థాయి కార్యకర్త ఎవడు బాగుపడు. ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు పోస్టర్లు వేసుకోవడం, లేకపోతే ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసుకోవడం. మీరు కదా జాతీయవాదం వినిపించాల్సింది. అందుకని మిమ్మల్ని వదిలేసిందేమో ఇక జాతీయ పార్టీ. అమిత్ షా, నరేంద్ర మోడీ లేకపోతే ఇక్కడ సభ పెట్టనివ్వకపోతే ఒక్క నాయకుడు కూడా ఖండించలే. భారతీయ జనతా పార్టీ నాయకుడు హైదరాబాద్ లో పెట్టకపోతే వద్దా? ఆమెకు సీమాంధ్ర ఓట్లు వద్దా? ఇప్పుడు మళ్ళా లాస్ట్ 2-3 days గా కొద్దిమంది సీమాంధ్ర ప్రజలు హట్ అవుతున్నారు. ఎప్పుడు ఇంకా తెలంగాణ ఆంధ్ర ఇష్యూ రావద్దు కదా. బతుకమ్మను కూడా సీమాంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు స్వాగతించి వాళ్ళ కల్చర్ లో ప్రతి అపార్ట్మెంట్ లో బతుకమ్మ ఆడుతున్నారు. ఈ సిచ్యువేషన్ రావద్దు. ఆంధ్ర బీజేపీ నేతలు ఆయన పవన్ కళ్యాణ్ కూడా మరి ఆంధ్ర ఎన్డీఏలో ఉంది కదా, ఒక్కళ్ళు కూడా మాట్లాడట్లే. సో ఒక్కొక్కళ్ళు తెలంగాణ బీజేపీ నేతలు ఆత్మశోధన చేసుకోవాలి. నేషనలిజం, జాతీయవాదం గురించి మాట్లాడాల్సింది. ఆయన చెప్పారు క్లియర్ గా, కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి పెట్టాలి, జాతీయ సమగ్రతను కాపాడాలని చెప్పారు ఆయన. వీళ్ళకి ఏంటంటే వీళ్ళంతా రూరల్ ఏరియాస్ లో మాకేమన్నా ఓట్లు పోతాయేమో అని ఆలోచిస్తున్నారు. ప్రజలు ఏమన్నా తేడా ఉంటే, ప్రజలు ప్రాంతీయవాదంతో ఉంటే, ఎందుకంటే సుష్మా స్వరాజ్ చిన్నమ్మ సపోర్ట్ లేని తెలంగాణ బిల్ పాస్ కాలేదు. భారత రాజ్యాంగంలో ప్రత్యేక రాష్ట్రం అనేది ఒక భాగం. ప్రత్యేక రాష్ట్రం ఇప్పుడు కొత్తగానే, ఎన్ని కొత్త రాష్ట్రాలు? బీహార్, జార్ఖండ్ ఏర్పడలేదా? ఛత్తీస్గఢ్ ఏర్పడలేదా? ఎన్ని రాష్ట్రాలు సపరేట్ కాలేదు? మహారాష్ట్ర, గుజరాత్ సపరేట్ కాలేదా? ఎన్ని రాష్ట్రాలు సపరేట్ కాలేదు? అంతర్భాగం కాబట్టి రాష్ట్రం అడిగాం. రాష్ట్రం వచ్చిన తర్వాత మార్వాడి గో బ్యాక్ అంటే ఒక్క బీజేపీ నేత మాట్లాడలే. ఎందుకంటే మార్వాడి షావుకార్లు అంటే ఇక్కడ ఏమంటారు, మార్వాడి వాళ్లకు సపోర్ట్ గా చేస్తే మాకు ఇక్కడున్న వ్యాపారుల దగ్గర ఎక్కడ సపోర్ట్ పోతుందని. కానీ జాతీయవాదాన్ని ప్రాపగేట్ చేయాల్సింది బీజేపీ నేతలు కదా. ప్రజలకు వేరే విధంగా భావన ఉంటే, మన దేశం అంతా ఒకటే భావన, ప్రాంతాల భావన పోగొట్టాల్సింది ఎవరు? భారతీయ జనతా పార్టీ నేతలు కదా. భారతీయ జనతా పార్టీ ఐడియాలజీలో ఉంది కదా. సరే, కాంగ్రెస్ పార్టీ అంటే ఉత్తరాది, దక్షిణాది ఇవన్నీ చాలా కాంగ్రెస్ పార్టీకి ఫేవరేట్. ఉత్తరాది, దక్షిణాది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వచ్చి కేరళలో పోటీ చేస్తారు. వయనాడు అది ఎవరైనా చేయొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీకి జాతీయవాదం అనేది తక్కువ. జాతీయ పార్టీ పేరుకు జాతీయ పార్టీ, కానీ జాతీయవాదం తక్కువ. అందుకనే 3-4 రాష్ట్రాలకు పరిమితమైంది. అమిత్ షా వచ్చి వెస్ట్ బెంగాల్లో మీరు గుజరాతీలు వచ్చి మా బెంగాలీలను చేస్తారా అంటే మమతా బెనర్జీనే సరైన జవాబు చెప్పారు అక్కడ ప్రజలు. అంతే కదా. ఈ గుజరాతీ, మార్వాడి ఏంది, బీహారీలు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు లేకపోతే హైదరాబాద్ లో మనం ఊహించగలమా? ఏమంటారు, కార్పెంటర్ వర్క్ లేదు, ప్లంబింగ్ వర్క్ లేదు, ఫాల్ సీలింగ్ వర్క్ లేదు, ఒడిశా వాళ్ళు లేకపోతే కుకింగ్ వర్క్ లేదు. కానీ ఆంధ్ర, రాయలసీమ ప్రజల మీద ఎందుకు కొంత ఈ భావన ఉందో కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకు ఈ భావన ఉందంటే, ఇక్కడ కొద్దిమంది పెట్టుబడిదారులు వచ్చి తెలంగాణ వాళ్ళని చులకనగా కూడా చూసిన సందర్భం ఉంది. అంత ఫేస్ చేశాం నేను పర్సనల్ గా.
కానీ లాస్ట్ 11-12 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ అథారిటేటివ్ అయిపోయింది. నువ్వు తెలంగాణ డిస్క్రిమినేషన్ చేసిన సందర్భం ఉంది. ఉద్యోగాలు, నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో నష్టం జరిగింది. తెలంగాణకి నీళ్ల విషయంలో నష్టం జరిగింది. దాన్ని రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. గోదావరి మీద ఒక్క ప్రాజెక్ట్ కూడా కట్టలేదు. కృష్ణా మీద పాలమూరులో కూడా ప్రాజెక్టులు కట్టలేదు. పాలకులు అన్యాయం చేశారు. ఈ విషయాన్ని ఆంధ్ర రాయలసీమ ప్రజలు కూడా గుర్తించాలి. ఎందుకు ఆంధ్ర మీద కోపం వచ్చింది, తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక ఏర్పడే పరిస్థితి ఎందుకు వచ్చిందన్న చూడాలి. భూ కబ్జాలు ఎందుకు జరిగాయి, ఎస్పెషల్లీ 83-85 తర్వాత, ఇవన్నీ కూడా గ్రహించాలి. సో ఓవరాల్ గా ఒకటి, పవన్ కళ్యాణ్ మాట్లాడిన ప్రెస్ మీట్ లో చాలా వరకు నాకు చాలా భావోద్వేగంతో మాట్లాడారు. రెండవది బీఆర్ఎస్ పార్టీకి చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా పార్టీ అగ్రనాయకత్వం ఆలోచించుకోవాలి. మీరు తెలంగాణ వాదం తీసుకొస్తే తప్పులేదు. తెలంగాణకి నీళ్లలో నష్టం జరుగుతుందంటే తప్పులేదు. కానీ మీరు ఎవరో ఒకళ్ళిద్దరు రాజకీయ నాయకుల మీద మళ్ళీ మేము తెలంగాణ ఆంధ్ర ప్రజలు అడుగుపెట్టనివ్వమంటే, మీతో మొన్న ఎన్నికల్లో నిలిచింది ఆంధ్ర రాయలసీమ ప్రజలు. బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ చాలా మంది పోస్టులు పెడుతున్నారు. నేను లాస్ట్ 3-4 డేస్ గా అబ్జర్వ్ చేస్తున్నా. మీకు అవుట్ రైట్ గా అండగా నిలిచింది ఆంధ్ర రాయలసీమ ప్రజలు. మీరు తెలంగాణలో చిత్తుగా ఓడిపోయింది బీఆర్ఎస్ పార్టీ. రూరల్ తెలంగాణలో 30% కూడా ఓటింగ్ రాలేదు. కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు రూరల్ ప్రజలు. కానీ గ్రేటర్ హైదరాబాద్ లో ఒక్క ఇబ్రహీంపట్నం సీటు తప్ప అన్ని సీట్లు బీఆర్ఎస్ కే వచ్చాయి. జూబ్లీహిల్స్, కూకట్పల్లి, షేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్ మెజారిటీ సెటిలర్స్ ఉన్న ఏరియాలో మంచి మెజార్టీలు 40,000, 50,000. కుత్బుల్లాపూర్ లో 83,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. హరీష్ రావు మెజార్టీ కూడా క్రాస్ అయింది. మీకు జిహెచ్ఎంసీ 2016 ఎన్నికల్లో సెటిలర్స్ 99 సీట్లు ఇచ్చారు. 2020 జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీకు 56 సీట్లు వచ్చాయి. అది మెజారిటీ కూకట్పల్లి, షేర్లింగపల్లి, కుత్బుల్లాపూర్ లో వచ్చాయి. తెలంగాణ వాసులు ఎక్కువ హైదరాబాద్ లో ఉన్న ఎల్బీ నగర్ ఈ ఏరియాలో ఎక్కువ బీజేపీకి వచ్చాయి. 2018 ఎన్నికల్లో మహాకూటమి ఉన్నా సరే మిమ్మల్ని ఆశీర్వదించారు. చంద్రబాబు నాయుడు అటున్నా బీఆర్ఎస్ ఆశీర్వదించారు. 2023 ఎన్నికల్లో కూడా ఆశీర్వదించారు. మీరు ఏదైతే స్టాండ్ తీసుకుంటారో ఒక్కసారి కేటీఆర్ ఆలోచించాలి. మీకు ఆల్రెడీ ఓటు బ్యాంక్ ఉంది. అక్కడ రేవంత్ రెడ్డికి లేదు. హైదరాబాద్ లో జిహెచ్ఎంసీలో రేవంత్ రెడ్డికి ఓటు బ్యాంక్ లేదు, కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్ లేదు. వాళ్ళకి పోయేది ఏం లేదు. మొన్న జిహెచ్ఎంసీలో జూబ్లీహిల్స్ ఎన్నికలు మాత్రమే వచ్చింది కొంత ఆంధ్ర ఓటు. బట్ రెండు జిహెచ్ఎంసీలో 2016లో 2 డివిజన్స్, 21లో 2 డివిజన్స్ వచ్చాయి కాంగ్రెస్ పార్టీకి. సెటిలర్స్ కాంగ్రెస్ పార్టీని చీగొట్టారు. సో ఈ పరిణామం ఎవరికి అడ్వాంటేజ్? బీఆర్ఎస్ పార్టీ కూడా ఆలోచించుకోవాలి. మిమ్మల్ని రూరల్ తెలంగాణ రిజెక్ట్ చేస్తే మిమ్మల్ని అక్కున చేర్చుకుంది నార్త్ ఇండియన్స్, ఆంధ్ర రాయలసీమ వాళ్ళు. ఇప్పటికే కేసీఆర్ పాలన అభిమానం అని చాలా మంది చెప్తారు. కేసీఆర్ అంటే మాకు అభిమానం, మాకేం ఇబ్బంది కాలేదు 10 సంవత్సరాలు అనుకుంటారు. కానీ ఈ హేట్ మాంగరింగ్ జరిగితే ఏమవుతుంది? బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరుగుతుంది. కేటీఆర్ ను మాకు జగన్, చంద్రబాబు చేయని అభివృద్ధి కేటీఆర్ చాలా అద్భుతంగా ఫ్లేవర్లు కట్టాడని నాతో ఎంతో మంది ఆంధ్ర రాయలసీమ వాసులు అంటారు. సో ఈ వాతావరణం బీఆర్ఎస్ కు మంచిదా చెడా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. రేపు జిహెచ్ఎంసీ ఎన్నిక వస్తుంది. రేవంత్ రెడ్డి పోయేదేం లేదు. ఎన్టీఆర్ విగ్రహం పెట్టినా ఆయన టాక్టిక్స్ ఆయన చేస్తున్నాడు. ఆయనకు ఉన్న ఓటు బ్యాంకే తక్కువ, 19% వచ్చింది మొన్న అసెంబ్లీలో. ఇంత కాంగ్రెస్ వేలో కాంగ్రెస్ కు వచ్చింది 100కు 19%. బీఆర్ఎస్ 43% వచ్చింది, బీజేపీ 22%, ఎంఐఎం మిగతాది ఎంఐఎం ఓల్డ్ సిటీలో వచ్చింది. ఇది ఆలోచించుకోవాలి. సో మాట్లాడదాం. మనతో పాటు అడ్వకేట్ శరత్ గారు, అదేవిధంగా